తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఒక నూతన మార్పుకైతే శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ యూజీసీ 2018 నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఇకపై అభ్యర్థుల ఎంపికను మొత్తం 100 మార్కులకు లెక్కిస్తారు. ఇందులో అభ్యర్థి గత విద్యా రికార్డుల ఆధారంగా అకాడమిక్ స్కోరుకు 50%, రాత పరీక్షకు 40% మరియు ఇంటర్వ్యూకు 10% వెయిటేజీని అయితే కేటాయించారు. టీజీపీఎస్ నిర్వహించే రాత పరీక్షలో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 2.5 గంటల సమయం అయితే ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకైతే 30% కనీస మార్కులు రావాలి. డిగ్రీ కాలేజీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు సరైనవా కావా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.